ఎగువ ప్రాంతాల్లో కురిసిన వర్షాలతో గోదావరి ఉగ్రరూపం దాల్చింది. అనేక గ్రామాలు వరద నీటిలో చిక్కుకున్నాయి. రెండో ప్రమాద హెచ్చరిక జారీ చేయడంతో బిక్కుబిక్కుమంటున్నారు జనం. వరద పరిస్థితిని ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నారు అధికారులు. మహారాష్ట్రలో కురుస్తున్న వర్షాలకు గోదావరి ఉగ్రరూపం దాల్చింది. తెలంగాణలోని ఖమ్మం, వరంగల్, ఆదిలాబాద్ జిల్లాలో వరద నీటితో పోటెత్తింది. ఛత్తీస్గఢ్ నుంచి ఇంద్రావతి ప్రవాహం తాలిపేరు వరద నీరంతా చేరడంతో భద్రాచలం, కాళేశ్వరం, ఏటూరు నాగారం వద్ద గోదావరి ఉప్పొంగుతోంది. పెన్గంగా, ప్రాణహితలు సైతం పరవళ్లు తొక్కుతున్నాయి. భద్రాచలం వద్ద నీటి మట్టం ప్రమాదకర స్థాయిలో ప్రవహిస్తోంది. ఇప్పటికే ఇక్కడ రెండవ ప్రమాద హెచ్చరిక జారీ చేశారు. మరోవైపు తూర్పుగోదావరి జిల్లాలోని విలీన మండలాలు వరదలు చిక్కుకున్నాయి. ఎటపాక డివిజన్లోని కోనవరం, విఆర్పురంలోని గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. విద్యుత్ సరఫరా ఆగిపోయింది. జిన్నెలగూడెం వద్ద మేతకు వెళ్లిన 200కు పైగా పశువులు వరద నీటిలో చిక్కుకుపోయాయి. రాజమండ్రి రైల్వే వంతెనల నడుమ గోదావరి ఉప్పొంగుతూ ప్రవహిస్తోంది. ధవళేశ్వరం కాటన్ బ్యారేజ్ వద్ద రెండవ ప్రమాద హెచ్చరిక జారీ చేశారు. ప్రస్తుతం బ్యారేజ్ నుంచి 13 లక్షల క్యూసెక్కుల వరద నీరు సముద్రంలోకి విడుదల చేస్తున్నారు. బ్యారేజ్ 175 గేట్లను పూర్తిగా ఎత్తివేశారు. కోనసీమలోని లంక గ్రామాలను గోదావరి ప్రవాహం చుట్టుముడుతోంది. అయినవల్లి, పి గన్నవరం మండలంలోని పలు గ్రామాలు నీటి ముంపులో చిక్కుకున్నాయి. వరద ప్రవాహం స్థిరంగా ఉండడంతో ముంపు మరింత పెరిగే అవకాశం ఉందని భయపడుతున్నారు లంక గ్రామాల వాసులు. వరద ప్రవాహానికి రాజమండ్రి పుష్కర ఘాట్ వద్ద బ్రిడ్జి, లంకలోని మత్స్యకారుల ఇళ్లు నీట మునిగాయి. అనేక మంది నిరాశ్రయులయ్యారు. వరద బాధితుల్ని పునరావాస కేంద్రాలకు తరలించారు. మొత్తానికి గోదావరి ఉధృతంగా ప్రవహిస్తూ ఆందోళన కలిగిస్తోంది. లోతట్టు ప్రాంతాల ప్రజల్ని అధికారులు సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు.